వారసత్వ రాజకీయాలు దేశమంతటా ఉన్నాయి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రజలు వారసత్వం కొరకు జరిగిన పోరులో కొందరే నిలబడగలుగుతున్నారు. అందువల్ల వారసత్వం అనుడు కన్నా ప్రజల పట్ల వారు ఏ విధానాలు అనుసరిస్తారు, ఆ విధానాలు ప్రజలకు మంచిదైతే మనం సమర్థించాలి, చెడైతే సమర్థించకూడదు. పోనీ రాజకీయాల్లో ఈ వారసత్వ ధోరణి మంచివి కాదా అంటే ఖచ్చితంగా మంచివి కాదు. మెరిట్ ఆధారంగానే రాజకీయాల్లో నాయకత్వం వహించాలి. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చాడు అంటే ప్యూర్లీ మెరిట్ కదా, ఆయనకేం సంబంధం లేదు. కానీ నరేంద్ర మోడీ ఎమర్జెన్సీలో మెరిటే తప్ప వారసత్వం ఎక్కడా లేదు. ఆయన తండ్రో తాతో రాజకీయాలకు సంబంధమే లేదు కదా. మరి ఆ రకంగా ఉంది కనుకనే భారతీయ జనతా పార్టీ ఇన్ని విజయాలు సాధించగలిగింది. అందువల్ల అన్ని విజయాలు ఎందుకు సాధించగలిగింది అంటే ఆ మెరిటోరియస్ లీడర్షిప్ వస్తే, ఆ లీడర్షిప్ అనుభవాల నుంచి వస్తుంది. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో ఇంత స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎమర్జ్ కాగలేదు. కానీ భారతీయ జనతా పార్టీలో కూడా ఈ వారసత్వ పోకలు లేవా? వారసత్వ రాజకీయాల్ని ప్రజలు అంగీకరిస్తున్నంత కాలం భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ కూడా ఎక్కడో ఒక చోట ఈ వారసత్వ పోకడలకు గురి కావాల్సి వచ్చింది.